సూర్యుడింకా నిద్రలేవని ఆ తెల్లవారుజామున ఊరి చివర ఉన్న ఆ పాత రామాలయం గుడిగంటల చప్పుడు కంటే ముందుగా ఒక తుడిచే శబ్దం వినిపిస్తుంది. చుయ్ చుయ్ అని. అది మాధవయ్య. 60 ఏళ్లు పైబడిన శరీరం. కాని ఆ గుడిని శుభ్రం చేయడంలో ఉన్న ఉత్సాహం ఆ ముసలితనానికి తెలియదు. చాలా మంది అనుకుంటారు భక్తి అంటే పెద్ద పెద్ద యజ్ఞాలు చేయడం, బంగారు కిరీటాలు పెట్టడం అని. కానీ మాధవయ్యకు తెలుసు, భక్తి అంటే ఆ స్వామి పాదాల దగ్గర ఉన్న ధూళిని ప్రేమగా తుడవడమని. 40 ఏళ్లుగా ఒక్క రోజు కూడా విరామం లేకుండా గుడి పని ముగించుకుని మాధవయ్య తన చిన్న గుడిసెలోకి అడుగుపెట్టాడు. అక్కడ చిరిగిన చాప మీద 8 ఏళ్ల మనవడు ఆర్యన్ పడుకుని ఉన్నాడు. ఒళ్లంతా కాలిపోతోంది. నాన్నమ్మ, అమ్మా లేని ఆ బిడ్డకు ఈ తాతే సర్వస్వం. మాధవయ్య తన వణుకుతున్న చేతితో ఆర్యన్ నుదుటిపై చెయ్యి పెట్టాడు. గుండె ఆగినంత పనయింది. ఏం కాదురా కన్నా, తాతున్నాడు కదా, ఈరోజు ఎలాగైనా మందులు తెస్తాను. ఆ రామయ్య మనల్ని చెయ్యి విడువడు. ఆ మాటలు మనవడికి చెబుతున్నా తనకి తాను ధైర్యం చెప్పుకుంటున్నట్టుందా స్వరం. గోడకున్న రాముడి పటం వైపు చూశాడు. ఆయన కళ్లల్లో కోపం లేదు, డిమాండు లేదు. కేవలం ఒకే ఒక మోగ విన్నపం, నా బిడ్డను కాపాడు స్వామి. ఆ రోజు మధ్యాహ్నం ఎండ మండిపోతోంది. ఆ వయసులో మాధవయ్య ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సైట్లో ఇటుకలు మోస్తున్నాడు. ఒక్కో ఇటుక బరువు తన జీవితంలోని కష్టాల బరువు కంటే తక్కువేమో. కానీ ఆ ముసలి ప్రాణం ఆ బరువును మోయలేకపోతోంది. కాళ్ళు వణుకుతున్నాయి, శ్వాస ఆడటం లేదు. What are you looking at? I'm not paying you to stand there. Get back to work right now. ఏయ్ మాధవయ్య, ఏందా నడక? ముసలోడివి, నీకెందుకు ఈ పనులు? సాయంత్రంలోగా ఆ ఇటుకలన్నీ అక్కడికి చేర్చకపోతే ఈరోజు కూలీ పైసా కూడా ఇవ్వను, జాగ్రత్త. ఆ మాటలు విన్న మాధవయ్య గుండె చెరువైంది. కూలీ రాకపోతే ఆర్యన్కు మందులెలా? దేవుడా, నాకు విశ్రాంతి వద్దు. నా ఒళ్ళు నొప్పులు నేను భరిస్తాను. కాని సూర్యుడు అస్తమించేలోగా ఈ పని పూర్తయ్యేలా నా చేతులకు శక్తినివ్వు. నా బిడ్డ ఇంట్లో ఆకలితో జ్వరంతో ఎదురుచూస్తున్నాడు. ఆ నిమిషం ఆయన పడుతున్న శ్రమ, ఆయన చేస్తున్న తపస్సు ఏ యజ్ఞానికి తీసిపోదు. సాయంత్రమైంది. మేస్త్రి చేతిలో పెట్టిన కొన్ని నాణేలను తీసుకుని మాధవయ్య మందుల షాపు వైపు పరిగెత్తాడు. ఆయన కాళ్ళు కావు, ఆశలు పరిగెడుతున్నాయి. కానీ విధి ఎంత విచిత్రమైనది. ఆయన షాపు దగ్గరికి వెళ్ళేసరికి షాపు మూసి ఉంది. పోనీ ఇంటికి వెళ్ళి రేపు తెద్దామా అంటే ఆర్యన్ పరిస్థితి విషమిస్తోంది. అప్పుడే ఆకాశం చిల్లులు పడినట్టు వర్షం మొదలైంది. ఊరుములు, మెరుపులు. చీకట్లో వర్షంలో తడుస్తూ నది ఒడ్డునున్న దారిలో నడుస్తున్నాడు.
ఒక్కసారిగా కాలు జారింది. బురదలో పడిపోయాడు. ఆ దెబ్బ కంటే ఎక్కువ నొప్పి ఆయన చేతిలో ఉన్న నాణేలు ఆ నది నీటిలో పడిపోయినప్పుడు కలిగింది. వద్దు, వద్దు, నా డబ్బులు! దేవుడా, నా బిడ్డ ప్రాణమవి! ఎందుకు స్వామి, నీకు ఏం పాపం చేశాను? ఆ బురదలో, ఆ వర్షంలో ఆ ముసలి చేతులు నాణేల కోసం వెతుకుతున్నాయి. కాని ఆ నది ఆ నాణేలను మింగేసింది. మాధవయ్య ఆకాశం వైపు చూసి ఏడ్చాడు. నేను నీకు చేసిన సేవ ఇదేనా? నా మౌనం నీకు బలహీనతగా అనిపించిందా? నా బిడ్డను చంపుకుంటావా? కొన్నిసార్లు దేవుడు మన హృదయాన్ని పగలగొడతాడు. ఎందుకో తెలుసా? ఆ పగిలిన గుండెలోంచే అసలైన వెలుతురు బయటకు వస్తుందని చెప్పడానికి. ఊడిపోయిన సైనికుడిగా మాధవయ్య మళ్లీ ఆ రామాలయం మెట్ల మీదకు వచ్చి కూర్చున్నాడు. ఒళ్లంతా బురద, కళ్లలో నీళ్లు, చేతిలో పైసా లేదు. జ్వరంతో ఉన్న మనవడు గుర్తొస్తుంటే నరకం కనిపిస్తోంది. అప్పుడే ఎక్కడి నుంచో ఒక అపరిచితుడు వచ్చాడు. తెల్లటి వస్త్రాలు, చేతిలో గొడుగు. అపరిచితుడు శాంతంగా, ఏమైంది మాధవయ్య? ఆ రామచంద్రుడి గుడి ముందే కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? మాధవయ్య ఏడుస్తూ, నేను నా మనవణ్ణి ఓడిపోయాను బాబు. వాడికి మందులు తేవడానికి డబ్బులు లేవు, అన్నీ పోయాయి. అపరిచితుడు చిరునవ్వుతో, ఒక్కసారి నీ సంచిలోకి చూసుకో మాధవయ్య. మాధవయ్య ఆశ్చర్యంగా తన చిరిగిన సంచిలోకి చూశాడు. అక్కడ పొడిగా ఉన్న ఒక గుడ్డలో చుట్టి ఒక మందుల సీసా, కొంచెం బ్రెడ్డు ఉన్నాయి. మాధవయ్యకు నోట మాట రాలేదు. ఇవి నా సంచిలోకి ఎలా వచ్చాయి? నేను కొనలేదే అని అడగడానికి తల పైకెత్తాడు. ఆ అపరిచితుడు లేడు. అక్కడ కేవలం వర్షపు చుప్పలు, గుడి గంటల చప్పుడు మాత్రమే ఉన్నాయి. మాధవయ్య ఆ మందులను తీసుకుని ఇంటికి పరిగెత్తాడు. ఆర్యన్కు మందులిచ్చాడు. కొద్దిసేపటికి ఆర్యన్ జ్వరం తగ్గిపోయింది. కళ్ళు తెరిచి తాతవైపు చూసి నవ్వి, తాతా, ఇందాక ఒక మంచి ఆయన వచ్చారు. నువ్వొక మాట చెప్పమన్నావంట కదా అన్నాడు. మాధవయ్య వణుకుతున్న స్వరంతో, ఏం మాటరా కన్నా? ఆర్యన్, ఆయనన్నారు, నీ తాత నోటితో చేసే ప్రార్థన కంటే గుండెతో చేసే మౌన ప్రార్థన ఆ దేవుడికి త్వరగా వినిపిస్తుంది అని చెప్పమన్నారు. మాధవయ్య ఆ మాటలు వినగానే ఆర్యన్ను గట్టిగా హత్తుకుని ఏడ్చాడు. ఈసారి ఆ కన్నీళ్లు బాధవి కావు, కృతజ్ఞతవి. తన మౌనాన్ని, తన శ్రమను, తన బాధను ఆ దేవుడు విన్నాడని అర్థమైన క్షణమది. మనం చాలాసార్లు అనుకుంటాం, దేవుడు మన కోరికలు తీర్చినప్పుడే మనల్ని ప్రేమిస్తున్నాడని. కానీ నిజమైన భక్తి అంటే ఏమీ అడగకుండా ఆయన మీద నమ్మకం ఉంచడం. మీ కష్టాలు ఆయనకు తెలుసు, మీ కన్నీళ్లు ఆయన లెక్క పెడుతున్నారు. మీ నోరు తెరిచి అడగకపోయినా మీ మౌన ప్రార్థన ఖచ్చితంగా ఆ స్వామికి వినిపిస్తుంది.